అసలు మన ఇండియన్ రోడ్ సిస్టమ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా చిప్పింగ్ ఆఫ్ రోడ్స్, గుంటలు ఇవి కనిపిస్తున్నాయి. మళ్ళీ అవునండి. అదే ఫార్వర్డ్ కంట్రీస్‌లో వెస్టర్న్ కంట్రీస్‌లో జపాన్, యూఎస్ లాంటి కంట్రీస్‌లో మనకసలు ఎక్కడ ఒక్క గుంట కూడా కనిపించకుండా ఉంటుంది. ఏంటి రీజన్ అసల? ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ సిస్టమ్స్ అనేవి ఇంకా చేంజ్ కాలేదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలని లేదు. ఏంటంటే ఏదైతే కాంట్రాక్టర్స్ ఉంటారో ఏ గ్రేడ్ కాంట్రాక్టర్స్ ఇంకా వాళ్ళు ట్రెడిషనల్ వేలో తర్వాత డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప మనము మన నార్మల్ పీపుల్‌కు మంచి ప్రొడక్ట్ ఇవ్వాలనే ఆలోచన లేదు. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. అన్ని రకాలుగా ఉంది. ఎందుకంటే ఎక్కడైతే క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో ఏ అబ్రాడ్‌లో అయినా క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ గోతులు ఉండవు. ఇక్కడ ఏందంటే క్వాలిటీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకుంటున్నాడో అది కావాలి. ఇప్పుడు రీసెంట్‌లీ నితిన్ గడ్కరీ గారు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఇన్వాల్వ్ చేసింది. ఏ రోడ్స్ అయినా గానీ ఒక బోర్డ్ మెన్షన్ చేస్తారు కాంట్రాక్టర్. ఎవ్రీ కాంట్రాక్టర్‌కి ఒక బోర్డ్. ఆ బోర్డ్‌లో ఏందంటే ఏమి యూజ్ చేశారు, కాంట్రాక్టర్ పేరు ఏముంటుంది. ఓపెన్‌గా చెప్పేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు. మీకు ఎలాంటి గోతులు కనబడ్డాయంటే ఇమ్మీడియేట్‌గా అతనికి ఫోన్ చేయండి కాంట్రాక్టర్‌కు. అడగండి మీరు. మీకు అడిగే రైట్స్ ఉన్నాయి. మీ డబ్బులు అడగండి అని ఇచ్చాడు. ఇప్పుడు మేము అనుకుంటాం ఫ్యూచర్‌లో చేంజ్ కావాలి. ఈ గోతులకు ప్రాబ్లమ్ ఏంటంటే కాంట్రాక్టర్, గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ 2 ఉన్నాయి. ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడ మీకు ఎలాంటి గోతులు ఉండవు.